హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హాలీవుడ్ ఫిలిం పేరేంద్ర అంటే ద అకౌంటెంట్ 2. ఇది డైరెక్ట్ చేసింది గెవిన్, హీరో వచ్చేసి బెన్ అఫ్లెక్, వాళ్ళ తమ్ముడుగా జాన్ అతను యాక్ట్ చేశాడు అన్నమాట. సినిమా వచ్చేసి మనకి అకౌంటెంట్ ఎక్కడ ఎండ్ అయిందో అంటే మీరు చూసున్నారో లేదో తెలీదు. అకౌంటెంట్లో ఏంటంటే బెన్ అఫ్లెక్ ఒక అకౌంటెంట్, ఈ మాఫియా వీళ్ళకంతా అకౌంట్స్ చూస్తూ ఉంటాడు. దాని గురించి బీభత్సమైన డబ్బు వస్తుంది. కాకపోతే ఆ చెడ్డ వాళ్ళని అయితే మనోడు వేసేస్తూ ఉంటాడు. వాడికి సపోర్ట్గా దీనికి సపోర్ట్గా ఉంటాడు, ఓ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను రిటైర్డ్ అయిపోతాడు ఫస్ట్ పార్ట్లో. సో ఇక్కడ రిటైర్డ్ అయిన ఆ పోలీస్ ఆఫీసర్ ఇండివిజువల్గా సైడ్గా కొన్ని కేసులు తీసుకుంటూ ఉంటాడు అనమాట. అట్టా ఒక కేసు ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫాదర్ మదర్ బేబీ. వాడు కనిపించలేదు, ఎతుకుతూ ఉంటాడు. ఒక కిల్లర్ ఒక లేడీ చూసి వచ్చేసి ఏం చంపాలంటే నేను ఇది చంపేది కాదు, పిల్లోడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టు ఉంటుంది. అప్పుడు అటాక్ జరుగుతుంది. ఆ అటాక్లో ఆ అమ్మాయి తప్పించుకునేస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు. చనిపోయే ముందు ఫైండ్ ద అకౌంటెంట్ అని రాసి చనిపోతాడు. సో ఆ పోలీస్ ఆఫీసర్ ఒక లేడీ ఉంటుంది, అతని కింద జూనియర్, ఆమె ఎతుకుతుంది. మనోడు దొరుకుతాడు. ఆమె చూసి అన్నీ పడేసిండేది. మళ్ళీ నీట్గా అన్నీ అరేంజ్ చేస్తే కేసు దీనికి అప్రోచ్ అవుతాడు, పిల్లోడిని ఎతకాలనేసి. ఇతనికి ఎందుకు ఆ పిల్లోడు కూడా ఆటిజం ఉన్న పిల్లోడు అన్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళ తమ్ముడిని పిలుస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ పిల్లోడిని ఎతికారా లేదా, ఎలా ఎతికారు, ఏం కథ అన్నది సినిమా అంతా. సో సినిమాలో ఏం బాగుంది అంటే యాక్షన్ ఆబ్వియస్లీ కొద్దిగా బాగానే ఉంటుంది. కాకపోతే సినిమా రైటింగ్ అయితే నాకు పెద్ద అంత ఫస్ట్ పార్ట్ అయితే హైలైట్ ఉంటుంది. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మనోడు ఏం రాయాలనుకున్నాడో చాలా వరకు మనకి అర్థం కాదు. ప్లెయిన్ స్ట్రైట్ మూవీ, వాళ్ళేంది వీళ్ళేంది వీడేంది అనేది అన్ని బిట్లుగా వదిలేసాడు. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్లో అవి కనెక్ట్ చేయాలనుకున్నాడో ఏమో అయితే నాకైతే అర్థం కాదు. అందుకని హాఫ్ బేక్డ్గా వదిలేసినట్టు అనిపించింది. ఎందుకంటే మనకు చాలా వరకు అర్థం కాదు. వీడియోడు ఓకే ఈమె మదరే కదా, మళ్ళీ ఇట్టెందుకు కొడుకుని మర్చిపోయింది అంటారు. సో ఇంకా వదిలేసిందా అన్నిటి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ సినిమాలో ఏం బాగుంటుంది అంటే బెన్ అఫ్లెక్ పర్ఫార్మెన్స్ అయితే మటుకు సూపర్ అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ పార్ట్లో మనకి అన్నదమ్ముల మధ్య రిలేషన్ని వర్కౌట్ చేయలేదు. దీంట్లో కొద్దిగా వాళ్ళిద్దరి మధ్య వర్కౌట్ చేశాడు. బెన్ అఫ్లెక్ కూడా ఒక లేడీ కావాలా అతని జీవితంలో అనుకుంటాడు. దానికి ఉన్న ట్రై చేస్తాడు, చిన్న డ్యాన్స్ బిట్ ఉంటుంది, అన్నీ ట్రై చేస్తాడు. అవన్నీ కొద్దిగా బాగానే అనిపిస్తుంది మనకి సినిమా. అంతే తప్పించి సినిమా సూపర్గా ఉందా అంటే మటుకు నేను అంత బాగుందని అయితే నేను చెప్పలేను. కానీ కెమెరా వర్క్ పర్లేదు, డీసెంట్ ఎనఫ్, ఏం కావాలో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కావాలో మనకి పర్లేదు, బాగానే ఉంటుంది. ఎడిటింగ్ వర్క్ అది మనం దీంట్లో పెద్ద కామెంట్ చేయలేము. ఎందుకంటే చాలా వరకు నాకు అర్థం కాలేదు, పిల్లల్ని ఎందుకు చంపేయాలనుకుంటున్నారు ఏంది అనేది. మీకేమన్నా అర్థం అయితే మట్టుకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో అయితే రాయండి, నేను తెలుసుకుంటా. ఎందుకంటే నాకు ఇది కొద్దిగా వేగ్గానే ఉంది. మేబీ ఇంకొకసారి మళ్ళీ కూర్చొని చూస్తే ఏమన్నా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ట్రై చేస్తాను చూసేకి. టైం దొరకట్లేదు కాబట్టి చూడగలుగుతాను లేదో చెప్పలేము. మీరు రాశారంటే నేను తెలుసుకుంటా. ఈ సినిమా మనం థియేటర్కి వెళ్ళి చూడవచ్చా పిల్లలతో అంటే, చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు. అట్లాంటి పనికి మన ఇది ఫౌల్ లాంగ్వేజ్ ఎక్కువ ఉండదు. అండ్ విజువల్గా వల్గర్గా అయితే ఏమీ లేదు. ఇది ఒక యాక్షన్ ఫిలిం కాబట్టి పెద్ద వైలెన్స్ బ్లడ్ ఉంటుంది అంటే అది కూడా పెద్దగా అనిపిద్దని, గన్నులతోనే కాదు తుప్పు అని కాల్చుకునేది ఓకే. కాకపోతే మిగతాదంతా సినిమాలో మనోడు ఓ రేంజ్ ఫ్రాంచైజ్ చేయాలని డిసైడ్ అయినట్టు అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు మటుకు. సో ఆ క్యారెక్టర్ డెవలప్ చేయాలా ఇంకొద్దిగా బాగా అన్నట్టు ట్రై చేసినట్టు మనకు కనిపిస్తుంది, కానీ పూర్తిగా అయితే డెవలప్ కాలేదు. ఇంకా చాలా ఇది ఉంది. అండ్ ఈ సినిమాలో మనకి ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ, ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మనోడు ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ నుంచి ఆ టార్గెట్స్ ఇవన్నీ ఒకరు ఇస్తూ ఉంటారు. అది ఎవరు ఏమి కథ అనేది దీంట్లో కొద్దిగా చెప్పాడు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేకే చూశాడు. సో అదైతే నాకు కొద్దిగా కాన్సెప్ట్ అయితే కొద్దిగా బాగానే అనిపించింది. ఇంకా మిగతా అన్నీ మనము పెద్ద సూపర్ వెళ్ళి చూసేయాలా అనే ఐటమ్స్ అయితే సినిమాలో మటుకు ఏం లేవు. వెళ్ళి చూడాలా లేదా అనేది మీరైతే వెళ్ళి డిసైడ్ చేసుకొని థియేటర్కి వెళ్ళండి, అంతే తప్పించి ఇదేం లేదు. 1 కంటే 2 బాగుందంటే ఖచ్చితంగా బాగాలేదు. 1 హైలైట్ ఉంటుంది, 2 ఒక లెట్ డౌన్ అనే చెప్పొచ్చు. మేబీ కాకపోతే 3,
4 వచ్చేదానికి కొద్దిగా ట్రై చేస్తున్నాడు బేస్ వేసేకి అనమాట. మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ సినిమా చూస్తే. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.